నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. కొంతమంది పురుషుల్లో వారి పురుషాంగం మీద చర్మం చాలా ముందుకు వచ్చి ఉండడం వల్ల దానికి సుంతి ఆపరేషన్ అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ ఆపరేషన్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? ఎందుకు చేసుకోవాలి? సో అత్యాధునికంగా ఎటువంటి చికిత్సా పద్ధతులు దీనికి అందుబాటులోకి వచ్చాయి? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సంజీవ్ యాదవ్ గారు, సీనియర్ కన్సల్టెంట్ ప్రోక్టాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్ ఫ్రమ్ మావెన్ హాస్పిటల్, బంజారా హిల్స్. హలో సార్. నమస్తే. సార్, సో సుంతి ఆపరేషన్, ఈ ఆపరేషన్ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. కొంతమందికి చిన్నపిల్లలప్పుడే చేసేస్తూ ఉంటారు కదా సుంతి ఆపరేషన్ అనేది. సో చిన్న వయసులోనే సుంతి ఆపరేషన్ కట్ చేసి చెయ్యాలి అని అంటే చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. సో నవేడేస్ ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో వచ్చాయి? దీనికన్నా ముందు అసలు ఎందుకు చేసుకోవాలి ఈ ఆపరేషన్? సుంతి ఆపరేషన్ అంటే సర్కంసిషన్, కామన్ మెడికల్ పదంలో. ఎందుకు చేసుకోవాలా? రిలీజియస్ పరంగా ముస్లిమ్స్ చాలామంది చిన్నపిల్లలు 2 months 1.5 months ఆ టైంలోనే లోకల్ అనెస్థీషియా ఇచ్చేసి దానికి రింగ్ ఆపరేషన్ అన్నట్టు కొత్తగా ఇంతకుముందు కుట్లు వేసి చేసే ఆపరేషను ఇప్పుడు రింగ్ ఆపరేషన్ చేసుకుంటారు. సరే, అది రిలీజియన్ పరంగా. వయసు పెరిగేసరికి డిసీజెస్ పెరిగినాయి. హైజీను అంటే బాడీని నీట్ పెట్టుకోకపోవటము, ఆ చర్మం వెనక్కి తీసుకున్న తర్వాత మూత్రం పోసిన తర్వాత దాన్ని క్లీన్ చేయకపోవటము, కొంతమందికి ఇన్ఫెక్షన్ గురి అవ్వటము, మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చింది అక్కడ బయటికి వచ్చేసి ఇన్ఫెక్షన్ చేయటం, డయాబెటిక్ పేషెంట్ స్పెషల్లీ వాళ్ళకు తొందరగా ఆ ఏరియాలో ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఈ చర్మం వెనక్కి వెళ్ళటం కొద్దిగా తక్కువ అయిపోతుంది. పార్షియల్గా కాస వెళ్ళి మళ్ళీ లాస్ట్ అంటే చిన్నప్పుడు అలా ఉన్నా కూడా పెద్ద అయిన తర్వాత సెట్ అయ్యే అవకాశం ఉండదు వాళ్ళకి. అంటే చిన్నప్పుడు ఉన్నప్పుడు అంటే మళ్ళీ స్టోరీ చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది. మనకు యునైటెడ్ ఫ్యామిలీ ఉన్నప్పుడు మన గ్రాండ్ మదర్కి తెలుసు, ఆ సాయం చేసినప్పుడు ఆ బాబు చర్మం కొద్దిగా వెనక్కి గుంజి ఒక మగ్గు నీరు పోసేది, దాంతో ద్వారం ఓపెన్ అయ్యేది. ఇప్పుడు ఈ సింగిల్ మదర్స్, వర్కింగ్ మదర్స్ తెలియదు, వాళ్ళ తప్పేం లేదు, కానీ ఈ అవగాహన చాలా తక్కువ. ఇంకోటి మా నర్సెస్ కూడా డాక్టర్స్ కూడా ఇలా చేయాలా, స్నానం ఇట్లా చేపియాలని చెప్పి. అంటే ఇప్పుడు హైటెక్ ఫ్యామిలీస్లో ఒక ఆయమ్మ పెట్టుకుంటున్నారు పిల్లలు చూడటానికి, ఆమె ఆ పరిస్థితి చేస్తుంది. ఇలా చేయకపోవడం వల్ల కూడా ఈ చర్మం బయటికి వచ్చేసి దగ్గర వచ్చి చిన్న హోల్ లాగా ఉండిపోతుంది. అది దాంట్లోకి వెళ్ళి మూత్రం రావాలం, అది రావడం అప్పుడు బలూన్ లాగా ఆ యూరిన్ అంతా అక్కడే కలెక్ట్ అయ్యి దాన్ని క్లీన్ చేయకపోవడం వల్ల ఒక స్మెగ్మా అని వైట్ కలర్ ఒక థిక్ మెటీరియల్ తయారవుద్ది. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం సర్కంసిషన్ చేసే అవకాశం ఉంటుంది. పెద్దోళ్ళకు డిసీజెస్ చాలా మటుకి డయాబెటీస్ ఇస్ ద మెయిన్ కారణము. ఇవి ఉండడం వలన ఈ ఫ్రంట్ స్కిన్ తీయడం చాలా అవసరం. ఈ ఫ్రంట్ స్కిన్ తీసిన తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఫ్రంట్ పోర్షన్ ఏదైతే భాగం ఉంటుంది అది చాలా సెన్సిటివ్. ఆ సెన్సిటివిటీ వల్ల పిల్లలు పుట్టరవేమో, మనకు సెక్స్లో పాల్గొనడానికి కష్టం అవుతుందని భయంతో కూడా చాలామంది రారు. అంటే కొన్ని రోజులు బట్టలు తగిలిన తర్వాత ఆ సెన్సేషన్ నార్మల్ అయిపోద్ది. అది ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం ఉంటుంది పేషెంట్కి. తర్వాత దీనికి సెక్షువల్ యాక్టివిటీకి ఏమి కనెక్షన్ లేదు. ఇప్పుడు అలా అనుకుంటే ముస్లిమ్స్ చిన్నప్పుడే చేసుకుంటారు కదా, పుట్టంగానే చేసుకుంటున్నారు, మరి వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు, ఒకటి కాదు చాలామంది పుడుతున్నారు. మనకెందుకు అలాంటి ఆలోచన వచ్చింది? అది ఎవరో అపోహ కలిగించిండ్రు కాబట్టి. అలాంటి సర్కంసిషన్లో టైప్స్ ఉన్నాయి. ఒకటేమో ఫ్రంట్ స్కిన్ కోసేసి దాన్ని కుట్లు వేయటం. కుట్లు ఎందుకు వేయాలా? ఈ స్కిన్ కలవకపోతే ఇది వెనకపోయి మొత్తం ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఈ రెండు స్కిన్ కలిపే అవసరం ఉన్నది. రెండోది ఈ మధ్యలో స్టేప్లర్ ఆపరేషన్ అయింది. స్టేప్లర్ ఆపరేషన్ బాగానే ఉంది, కానీ ఈ స్టేప్లర్ ఏదైతే వస్తుంది మనకు మోస్ట్లీ చైనా నుంచి. ఆ స్టేపుల్ అప్పుడప్పుడు ఆ రెండు చర్మాన్ని పట్టుకున్న తర్వాత రిలీజ్ కావడానికి 1 month 1.5 month పడుతుంది. పేషెంట్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కొంతమంది పేషెంట్స్కి, అందరు కాదు. చాలా మంచి స్టేప్లరు చాలా కాస్ట్లీ, అరౌండ్ 25,000-30,000 అవుతుంది. అది చైనా స్టేప్లర్ 5,000-6,000లో వస్తుంది, మ్యాక్సిమం 10,000. ఆ స్టేప్లర్తో ఈ ప్రాబ్లమ్స్, అప్పుడప్పుడు రింగ్ లాగా అది వేలాడటం, మళ్ళీ ఎమర్జెన్సీలో వేరే హాస్పిటల్ పోయి ఇట్లా ఉన్నదని చెప్పి దాన్ని కట్ చేయటము. లేజర్ సర్జరీ సర్కంసిషన్కి ఇట్ ఈస్ నాట్ న్యూ, అది ఒక టైపు. లేజర్ సర్జరీ యూజ్ చేయడం వలన ఏవైతే కుట్లు వేసే అవసరం ఉంటుంది ఆ అవసరం పడదు. మెయిన్ విభాగము వెనకాల ఒక వేన్ ఉంటుంది, డార్సల్ వేన్ ఆఫ్ పెనిస్ అంటారు. దాన్ని ఒక చిన్న కుట్టు వేసే అవసరం ఉంటుంది. మీదంతా చర్మం ఏదైతే చుట్టంతి లేజర్ ద్వారా చేస్తే ఆటోమేటిక్గా చర్మం కలిసిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో రింగ్ పడే టైము వేస్ట్ కాదు, నొప్పి తక్కువ ఉంటుంది.
దీంట్లో ఒక చిన్న కాంప్లికేషన్ ఇక్కడ టైట్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ చేసినప్పుడు ఎంత లేజర్ ఇవ్వాలో అంత లేజర్ ఇవ్వాలి. బాగా హై డోస్ ఇస్తే మాత్రం అలాంటి కాంప్లికేషన్. సర్కంసిషన్ ఏజ్ ఉన్న 35, 40 నుంచి 80, 90 వరకు అవసరం ఉన్నప్పుడు చేసుకోవాలా. కొంతమందికి అంటే చాలా మందికి ఎటువంటి అపోహ ఉంటుందంటే ఇది చిన్న వయసులో చేసుకుంటేనే బెటర్ గా ఉంటుంది, పెద్ద అయిన తర్వాత చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, సర్జరీ చేసుకుంటే ఇబ్బంది పడతారు అని. అంటే ఇప్పుడు ఎక్కడో వీడియో చూస్తారు, ఎవరో ఏదో ఒకటి చెప్తారు, ఈ చెప్పడం వలన మనకు సెక్స్ చేయడంలో కష్టమవుతుంది అని చెప్పి అదొకటే మెయిన్ అపోహ. అదర్వైజ్ ప్రొసీజర్ ఈజ్ బేసికలీ ద సేమ్. పెద్దలకు కొద్దిగా రక్తనాళాలు సైజు పెద్దగా ఉంటుంది, చిన్నపిల్లలకి దానికి రింగ్ ఆపరేషన్ చేస్తారు చిన్నపిల్లలకి. అది కూడా మా దగ్గర కొంతమంది వచ్చి చేయించుకుంటారు. ఈ సర్కంసిషన్ ఏదైతే ఈ ప్రాబ్లం వల్ల వస్తుంది, అప్పుడు వాటర్ లాగా డిశ్చార్జ్ కావటం, వైట్ పస్ లాగా బయటికి రావటము, దురదలాగా ఉండటము, అక్కడ వాపు లాగా వచ్చేసి ఈ చర్మం బాగా థిక్ అయిపోవటం, అంటే బాగా గట్టిగా అయిపోవటం, అలాంటి పరిస్థితి రాకముందు చేసుకుంటే ఇబ్బంది ఏం రాదు. అయినా కూడా లేజర్ ఆపరేషన్ వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే కుట్లు పడవు. కుట్లు పడకుండా చేసుకుంటారు కాబట్టి మేము స్టెప్లర్ కూడా చేస్తాం. కానీ స్టెప్లర్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇది చాలా బెటర్గా ఉన్నది. ఇంకోటి ఈజీ టు డూ. అందుకోసం వీ రికమెండ్ లేజర్ ప్రొసీజర్ ఫర్ సర్కంసిషన్. ఓకే. సో లేజర్ ట్రీట్మెంట్ తర్వాత పోస్ట్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి వాళ్ళు? అంటే మందులు తీసుకోవాలా, ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి లోకల్ ఆయింట్మెంట్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఏం ప్రికాషన్ ఉండదు. రెగ్యులర్గా 2 days తర్వాత స్నానం చేసుకోవచ్చు. తినడానికి ఏం ఇబ్బంది ఉండదు, ఆహారానికి ఏం కనెక్షన్ ఉండదు. డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలా, ఇంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. కొంతమందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఆ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి పస్ కల్చర్, యూరిన్ కల్చర్ పంపించిన తర్వాత ఏ రకమైన యాంటీబయాటిక్ అవసరం ఉంటుంది, అది ఇస్తే ఇబ్బందులు లాంటిది ఏముండే అవకాశం ఉండదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సుంతి ఉండే వాళ్ళకి సో ఎటువంటి సర్జరీ అని చేస్తారు, ఆ సర్జరీ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, ఈ విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మవెన్ హాస్పిటల్లో నాట్ ఓన్లీ సుంతి ఆపరేషన్ అండి, పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వీటికే కాకుండా వెర్కోస్ వెయిన్స్ కూడా వీళ్ళు ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి సమస్యలు ఎవరికైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మవెన్ హాస్పిటల్ని అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.